సత్య, నువ్వు పూజలో కూర్చో. నేను కూర్చోవడం తప్పే ఉందయ్యా. అయ్యో తల్లి, అమ్మా, తమ్ముడు, అయ్యా, అయ్యో ఏమైంది? వీళ్ళందరికీ తిండి లేని వాళ్ళని అన్నదానానికి పిలిచి ఇలా హాస్పిటల్ పాస్ చేశారే. వీళ్ళకి దిక్కెవరు? అరే, తిండి పెడతామని పిలిచి ఈ అమాయకులకి ఏం పెట్టారు? ఏంటి ఘోరం? అడిగేవాళ్ళు లేరు కదా అని ఏది పడితే అది పెట్టి జనాల ప్రాణాలతో ఆడుకుంటారా? నీ నాటకాలాపి ముందు బయటికి పోరా, పోరా. ఆగు. రండేసే గారు. ఇంతకీ ఏం జరిగింది? ఏముందండి, అమాయకులందర్నీ అన్నదానం అంటూ పిలిచి అందులో ఏం కలిపారో ఏం పెట్టారో ఏంటో. తిన్నవాళ్లు తిన్నట్టుగా ఇదిగో ఇలా ప్రాణాలతో పోరాడుతున్నారు. పేరు కోసం, నలుగురిలో మంచివాణ్ణి అనిపించుకోవడం కోసం అన్నదానాలు, ఆ దానాలు, ఈ దానాలు చేయడం ఎందుకు? జనం ప్రాణాలు తీయడం ఎందుకు? దీనివల్ల చెడ్డ పేరు ఎవరికి? మా సునంద వాళ్ళ అన్నా వదినికి కదా. అవును, దీనివలన మా వాళ్ళకి చెడ్డ పేరు. ఆనంద్ భూపతి గారు చనిపోయిన రోజు మాకు అన్నం పెట్టి మా ప్రాణాలతో ఆడుకున్నారని వాళ్ళనేగా అనుకుంటారు. ఇన్స్పెక్టర్ గారు, ప్రాణాలు తీసి జైలు శిక్ష అనుభవించారు. కనీసం వాళ్ళ ఆత్మలనైనా ప్రశాంతంగా ఉండనివ్వమనండి. డాక్టర్ గారు, వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది? కొంతమంది పరిస్థితి చాలా సీరియస్గా ఉందండి. 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేం.
విన్నారా ఇన్స్పెక్టర్ గారు? ఈయన చేసిన పనికి జనాలు చావు బతుకుల్లో ఉన్నారు. ఈయనకి ప్రాణాలు తీయడం కొత్తేం కాదు కదా. ఇలాగే వదిలేస్తే ప్రాణాలతో ఆడుకుంటారు. తప్పు జరిగితే శిక్షించడానికే మేమున్నది. అన్నదానం పేరుతో జనాల్ని చావు బతుకుల మధ్య పడేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకూడదు, మరొకరు ఇలా చేయకూడదు అంటే ఈయనకి శిక్ష పడాల్సిందే. నిజంగా ఫుడ్ పాయిజన్ ఎలా అయిందో నాకు తెలియదు ఎస్ఐ గారు. తెలుసో తెలీదో స్టేషన్లో తేలుతుంది. నడవండి. అది మీలాంటి ఇన్స్పెక్టర్ ఉండాలండి. లేదంటే అమాయకుల ప్రాణాలంటే ఇలాంటి వాళ్లకు లెక్క లేకుండా పోతుంది. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, సార్కి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. ఆయనకు సంబంధం లేదంటే నీకు సంబంధం ఉందా? అవును. అన్నదాన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసింది నేను. వీళ్ళందరికీ వడ్డించింది నేను. ఏర్పాట్లు నువ్వు చేస్తే నీకేం సంబంధం? చేసిన నాకు కాక డబ్బులిచ్చి చేయించిన సార్కేం సంబంధం? ఈ అన్నదాన కార్యక్రమంలో ఇంతమంది హాస్పిటల్ పాలు కావడానికి కారణం నేను. సత్య, ఇన్స్పెక్టర్ గారు, నన్ను అరెస్ట్ చేయండి. సత్య, నీకేం సంబంధం అయ్యా? లేదు సార్, ఇన్ని సంవత్సరాలుగా జరగని తప్పు ఈరోజు జరిగింది అంటే దానికి కారణం నేను కాక మీరెలా అవుతారు? ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి. వద్దు సత్య, నన్ను అరెస్ట్ చేయ. నువ్వు నన్ను అరెస్ట్ చేయండి. తప్పు నా వల్లనే జరిగింది, నన్నే అరెస్ట్ చేయాలి. ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్, వెళ్ళండి. వెళ్ళి అరెస్ట్ చేయండి. సత్య, నా మాట విని సత్య. సత్య, కొద్దిలో మిస్ అయ్యాడు మావా. లేదంటే నీ ఐడియా దెబ్బకి అడ్రస్ లేకుండా పోయేవాడు. అల్లుడు, చెకు నుంచి నా దాకా మావలందరం అల్లుళ్ళ మంచి కోసం
ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే ఉన్నాం, కానీ మధ్యలో ఇలాంటి వాళ్ళ వల్ల మిస్ అయిపోతున్నాయి. అసలు వాడేవుడు మావా మనం వేసిన ప్లాన్ చెడగొట్టడానికి వచ్చినట్టు? ఏంటి ఏదో ప్లాన్ అంటున్నారు? ఏం ప్లాన్ వేశారేంటి? అబ్బే, మేం ప్లాన్ ఏంటి కాదమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ నిరికించడానికి ఎవడో ప్లాన్ వేసినట్టుగా ఇరుక్కుపోయాడు అంటున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. ఏమల్లుడు? అవును సునంద, సరిగ్గా అదే అనుకుంటున్నాం. ఎవరో ప్లాన్ చేయాల్సిన అవసరం ఏముంది? చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి మా అన్న వదినల పేరుతో ఆయన గారి లాంటి కార్యక్రమాలు చేయడం మామూలే కదా. ప్రతి సంవత్సరం మామూలే కదమ్మా. కాకపోతే ఈ సంవత్సరం కాస్త అత్తయ్యి ఈయన గారు జైలుకెళ్లే పరిస్థితి వస్తే మధ్యలో ఆ కుర్రాడెవడో వచ్చి వాడు జైలుకెళ్ళాడు. ప్రాణాలు తీశాడు. 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. శిక్ష పూర్తయ్యాక పశ్చాత్తాపంతో బయటకొస్తాడు అనుకున్నాను, కానీ ఆయనేం మారలేదు. మా నాన్న ఎప్పుడు మారాలి? ఆయనంత సులభంగా మారడు. అదిగా దల్లుడు, కన్న కొడుకు నీ విషయంలోనే మారలేదు అంటే ఇక జన్మలో ఎప్పుడు మారతాడు? అబ్బే, కొన్ని జీవితాలు అంతేనమ్మా, వాళ్ళు మారరు. మారనప్పుడు మారినట్టు నటించడం ఎందుకు? అందర్నీ నమ్మించడం కోసం మా అన్న వదినలకి ఆయన కర్మకాండలు జరిపించడం ఎందుకు? శాకాహారం కోసం ర్యాలీలు చేసి మాంసాహారం హోటల్లో దూరినట్టుగా ఎదురు వాళ్ళ కోసం ఒక రకంగా, తన కోసం ఒక రకంగా బతకటం మా బావగారికి తెలిసినట్టుగా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఈ రోజు ఆయన చేసిన పనికి ఎంతమంది ఆసుపత్రి పాలయ్యారో చూడు. అసలెవరు చేయమన్నారు ఆయన ఇలాంటి కార్యక్రమాలు? తనకి అవసరం లేని పనులు చేయడం ఎందుకు? ఇలా నలుగురి ప్రాణాలతో ఆడుకోవడం ఎందుకు? ప్రాణాలతో ఆడుకోవడం మా నాన్నకు బాగా అలవాటైపోయింది. మీ నాన్న అలవాటుకి పాపం ఆ కుర్రాడెవరో జైలుకెళ్ళాడు. ఆ వెళ్లేదేదో మీ నాన్నగారెళ్ళుంటే నలుగురిలో పరువు పోయేది, మళ్ళీ ఇలాంటి పని చేయకుండా బుద్ధి వచ్చేది. మేము సరిగ్గా అది అనుకుంటున్నాం. మిస్ అయ్యాడు. పాపి చిరాయివు అని అంత త్వరగా ఎందుకు దొరుకుతాడు? ఇంకెన్ని పాపాలు చెయ్యాలో. చేసిన పాపాలకి శిక్ష వేయించి లోపల పడేయిద్దాం అనుకుంటే మధ్యలో పాపం ఆ కుర్రాడొచ్చి నెత్తినేసుకున్నాడు. ఏం చేస్తాను తల్లి, ఆ కుర్రాడి టైం బాలేదు, వాడి జాతకం అలా ఉంది. మనం కూడా మన టైం వచ్చేదాకా ఆగాల్సిందే. చూద్దాం. ఏమైంది లాయర్ గారు? బెయిల్ ఇచ్చారా? సారీ సార్, కేసు చాలా స్ట్రాంగ్గా పెట్టారు. అనవసరమైన సెక్షన్స్ అన్నీ పెట్టారు. ఇది పబ్లిక్గా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి మీడియా కూడా బాగా హైప్ చేసింది. సో స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదంటున్నారు. మరెలా లాయర్ గారు? మా సత్యాన్ని బయటికి తీసుకురావడం కుదరదా? స్టేషన్ బెయిల్ రానప్పుడు ఇక మనం కోర్టు ద్వారా బెయిల్ తీసుకోవాల్సిందే. సరే, ఆ బెయిల్ కోసం అన్న ఏర్పాట్లు చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా సత్యాన్ని బయటికి తీసుకొచ్చే మార్గం చూడండి. కోర్టులో బెయిల్ తీసుకోవడం కూడా ఈ రోజు కుదరదండి. ఏమైంది? ఎందుకని? ఈ రోజు కోర్టు టైం అయిపోయింది. పోనీ రేపు తీసుకుందామా? రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, కోర్టుకు సెలవు. ఇక మనం అతన్ని బయటికి తీసుకురాగలిగేది సోమవారమే. సోమవారం వరకు ఆగాల? తప్పదండి, వేరే దారి లేదు.
నమస్తే సార్. తమరు స్టేషన్కి మా కుర్రాన్ని తీసుకొచ్చారు కదా, రాక తప్పలేదు. మా ఎస్ఐకి తమరి గురించి తెలియదు సార్. ఎవరైనా చెప్పినా వినే రకం కాదు. నా గురించే కాదు, మంచి చెడు కూడా తెలియదని అర్థమైందిలే. అతను ఒకసారి చూడొచ్చా? తప్పకుండా సార్. అక్కడ సెల్లో ఉన్నాడు, చూడండి సార్. సరే. సత్య, సార్ మీరా? ఇలాంటి చోటికి మీరెందుకు వచ్చారు సార్? ఇది నువ్వు మాత్రం ఉండదగిన చోట. ఎందుకయ్యా నేనంటే నీకింత అభిమానం? నా మీద పడాల్సిన నిందని నీ నెత్తి మీద వేసుకుని స్టేషన్కొచ్చావు. మీరు మనస్ఫూర్తిగా ఒక మంచి పని చేశారు. 10 మంది ఆకలి తీర్చాలని చూశారు. మీ మంచితనానికి అవమానం జరగకూడదు. మరో మంచి పని చేయాలనుకున్నప్పుడు చేద్దామా వద్దా అన్న ఆలోచన రాకూడదు. మంచి మనిషిని అవమానించినా, మనసును అవమానించినా, అక్కడక్కడ బతికున్న మంచితనం కూడా చచ్చిపోతుంది సార్. ఎవరు చేశారో, ఎందుకు చేశారో, మీరు చేసిన ఒక మంచి పనిని చెడగొట్టారు. అదే చాలా బాధగా ఉంది సార్. నాకు అదే బాధగా ఉందయ్యా. ఇదెవరో కావాలని చేశారు సార్. తినే తిండిలో విషయం కలపడం ఏంటి సార్? కొందరికి మనుషులు కావాలి, కొందరికి డబ్బు కావాలి. నేను కావాలనుకునే వాళ్ళకన్నా నా పరువు తీయాలి, నన్ను రోడ్డును పడేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరో కూడా నాకు తెలుసు. ఒకరి మీద కోపానికి 10 మంది ప్రాణాలు తీస్తారా సార్? ఒక్కడిని పోయినా పర్వాలేదు, 10 మంది బాగుండాలనుకునే వాళ్ళున్నారు. 10 మంది పోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. జనం కోసం బతికితే మా ఆనంద భూపతిలా దేవుడవుతాడు. తన కోసం బతికితే కనీసం మనిషి కూడా కాలేడు. మనుషులే మృగాలై మనుషుల్ని చంపుతున్నారు. అలాంటి మృగం పనే ఇది. వాళ్ల సంగతి నేను చెప్తాను. నా గురించి మీరిలా రావద్దు సార్. నేను రావాల్సిన చోటుకి నువ్వొచ్చి నన్ను రావద్దంటావేంటయ్యా? నీ స్థానంలో ఉండాల్సింది నేను కదా. నిన్ను చూడాలనే కాదు, ఎలాగైనా నిన్ను బయటికి తీసుకొస్తానని చెప్పి వెళ్దామని వచ్చాను. మీ గురించి నాకు బాగా తెలుసు సార్. 4 రోజుల పరిచయానికే నా గురించి నీకు తెలుసు అంటున్నావు. ఏళ్లు కాపురం చేసిన భార్యకి, వేలు పట్టుకుని నడిచిన మా కూతురికి నేనింకా అర్థం కావడం లేదు. సరే, వాళ్ల గురించి ఎందుకులే. నేను నిన్ను బయటికి తీసుకొచ్చే పని మీదే ఉన్నాను. ధైర్యంగా ఉండయ్యా. అలాగే సార్. కష్టపెడుతున్నాను కదూ. కట్టుకున్న భార్యకి గుప్పెడి మెతుకులు పెట్టలేకపోయాను. అది సార్ కష్టం. ఆ కష్టం తీర్చిన మీకోసం నేనేం చేసినా అది నాకు ఇష్టమే సార్. వస్తానయ్యా. సార్. ఏంటయ్యా? చెప్పు, ఏం కావాలో చెప్పు. నీకేం కావాలన్నా చేసి పెడతాను. నాకేం వద్దు సార్. నా భార్యకి
నేనిక్కడున్న విషయం చెప్పకండి. కడుపుతో ఉంది కదా, ఈ విషయం తెలిస్తే తను బాధపడుతుంది. తను బాధపడితే అది కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు సార్. అందుకని కష్టాల్ని దూరం చేస్తానని తీసుకొచ్చి కడుపులో బిడ్డను కూడా కష్టపెడుతున్నాను కదూ. ఆహా, అదేం లేదు సార్. తెలిస్తే బాధపడుతుంది అంటున్నాను. భర్త ఇంతగా ప్రేమిస్తున్నాడంటే భార్య ఎంత ప్రేమిస్తుందో అర్థమవుతుంది. మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించయ్యా. అయ్యో, అలాంటి మాటలు అనొద్దు సార్. ఇది బాధ కాదు, నా బాధ్యత. మా అవసరాల్ని ఆకలిని తీర్చిన మీకు ఇది చేయటం నా బాధ్యత సార్. బాధని కూడా బాధ్యతగా తీసుకుని నీలాంటి కొడుకును కన్నా తల్లిదండ్రులెవరో మహానుభావులయ్యా. నేను కన్నాను మానవత్వం మచ్చుకైనా తెలియని మృగాన్ని.